నాకు 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా ఊళ్ళో స్కూల్ లేదు. నా పైన 2 అక్కలు 2 అన్నలు ఉన్నారు. వాళ్ళకి అసలు స్కూల్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. నేను తర్వాత తెలుగులోనే 5వ క్లాస్ వరకు చదివాను. ఆ పక్క ఊరు వెళ్ళి మళ్ళీ 8వ క్లాస్ వరకు చదివాను. తర్వాత రాజమండ్రి వచ్చాను, హై స్కూల్లో చదివాను. తర్వాత కాకినాడ వెళ్ళి ఇంటర్మీడియట్ చదివాను. ఐఎస్సి బైపీసీ అంటే డాక్టర్ని అవుతాను. తర్వాత డాక్టర్ని అయితే ఆడిచేయి ఈడి చేయి పట్టుకోవడానికి నాకేం పని, నేను సొంతంగా చేస్తాను. ఏం చేస్తాను, ఏదో చేస్తాను ఆ రోజుని. అయితే వెళ్ళి పాస్ అయ్యాను. తర్వాత మెడిసిన్కి వెళ్ళలేదు, ఇంచేత ఎగ్జామినేషన్కి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏమవుతుంది, ఫెయిల్ అవుతాం. మళ్ళీ బిఏ చదివాం, అప్పుడు కూడా వెళ్ళలేదు. మళ్ళీ ఫెయిల్ అయ్యాను. బిఏ అయిన తర్వాత ఏం చేస్తాను, అక్కడ కలకట వెళ్ళాను. ఎంఏ చదివాను. ఎంఏ చదివిన తర్వాత ఏం చేయాలి, ఎందుకనో గవర్నమెంట్ వాళ్ళు 30 బాడీస్ యూనిట్స్ ఇచ్చేవారు ఫ్రీగా. అది వచ్చేసి ఒక బ్యాచ్ పెట్టారు. పెట్టి వ్యవసాయానికి దీనికి తేడా చూశాను. అమ్మో, కోడి వల్ల ఇంత ఆదాయం వస్తుందా అని, ఏదో ఆదాయం ఎలా వస్తుందరా అని మా నాన్న బంగారం వస్తున్నాడు కదా, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అదే నేను వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ అని పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. వీడు వెళ్ళి హైదరాబాద్ వెళ్తున్నాడు, కోడి పీతులు ఎత్తుతాడట. వీడు కోడి పీతులు ఎత్తుతుంది. అది అమ్మాయి డబ్బు చేసుకుంటాను అనమాట. ఈవేళ ఎంత చేయండి, 4 పిల్లలు, 3 పిల్లలు, 4 ఇళ్ళు ఉన్నాయి జూబ్లీస్లో. ఎవరు కట్టగలరు, ₹1 అప్పు లేదు. ఇదంతా పౌల్ట్రీ ఇన్కమే. ఇప్పుడు ఆల్ ఇండియా కానీ ఆ ఇళ్ళకి హోల్ డిస్ట్రిబ్యూటర్. ఇంతకన్నా పెద్ద ఇంకేం కావాలి, అది మీకు చెక్కింగ్ కావాలి చెప్పండి. ఇక్కడ వాడే వీడు. చాలా బాగుందమ్మా, వండర్ఫుల్. దిస్ ఈజ్ 16th ఎగ్జిబిషన్. ఎవరికి అమెరికాలో పౌల్ట్రీ అట్లాంటాలో పెడతారు ప్రతి సంవత్సరం జనవరి 27, 28. ఆ రోజుని బిలో 30 degrees ఉంటుంది. ఇవన్నీ మూసేసి కూర్చోవాలి. అక్కడికి వెళ్తారు. అక్కడ 30 years వెళ్ళిపోండి బీవీరావు గారితో కలిసి. అక్కడికన్నా పెద్ద హాల్స్ ఉన్నాయి ఇక్కడ. నన్ను అడిగితే ఇంత ఎగ్జిబిషన్ స్పేస్ ఏ పౌల్ట్రీకి లేదండి వరల్డ్లో. ఆ స్థితికి వచ్చేది. ఇంకేం కావాలి, నేను పొద్దున్న 12 గంటలకు వచ్చాను. ఇక్కడే కూర్చొని ఎందుకు కూర్చున్నాను, వస్తాను అడుగుతుంటే సరదా. ఇలా అందరూ పెరగొచ్చారని చెప్తుంటారు. పెరగొచ్చినట్టు తాగి పడుకుని పెరగండి, అది పెరగదు. కృషి చేసుకుంటే పెరుగుతుంది. అన్ని శక్తులు ఉన్నాయి దానికి. సో అంత ఫ్యూచర్ ఉందండి, గొప్ప ఫ్యూచర్ ఉంది. యంగ్స్టర్స్ ఇప్పుడు గుడ్డులు లేదంటే భోజనం చేయట్లేదు. లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక గుడ్డు 4 ముక్కలు చేసుకుని తింటున్నారు. మన దేశంలో బీఫ్ ఎవరు తినరు కదా, ఇతర దేశాలన్నీ బీఫ్ తింటారు. మన వాళ్ళు తింటారు, నేను కూడా తింటున్నాను. ఇది మనకి అలవాట్లేదు. కోళ్ళు ఉన్నాయి, బ్రాయిలర్ ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకన్నా ఫ్యూచర్ ఏం కావాలి. అందరూ స్టీల్ ప్లాంట్లు పెట్టక్కర్లేదు, స్టీల్ ప్లాంట్లో పెట్టారు కూడా. డిమాండ్ లేకపోతే అవుద్ది, పక్కన పడేయాలంటున్నాయి, జీరో అవుతుంది. ఫుడ్ అవుతుంది. చైనా మనకన్నా ఎక్కువ మంది జనం ఉండేవారు. ఇప్పుడు మనం 70 గుడ్లు తింటుంటే ఒక్కొక్కళ్ళు చైనాలో 300 గుడ్లు తింటున్నారు. అందులో అన్నీ ఐలాండ్ గుడ్లే. ఒక్కొక్కళ్ళు 300 గుడ్లు తింటారు ఎవరేజ్. తింటున్నారా? 300 గుడ్లు ఎక్కడ, 700 గుడ్లు ఎక్కడ. మనం ఎన్ని ప్రొడ్యూస్ చేసినా తినేసేవాళ్ళు తయారవుతున్న పిల్లలు. మన ఊళ్ళో నాన్న మాకు ఈజీజీఎస్ కావాలి. ఈజీజీఎస్ ఏంటిరా, ఈజీజీఎస్ ఏంటి తెలుసా? నాయనం ఏంటిదేమో. నాయనం ఏమిటిది, గుడ్లు అంటే తినొద్దంటది. అంటే అది ఈజీజీఎస్ చెప్తున్నాను. అంటే గుడ్లు మేము అని. అంటే ఈ జోకులు కాదు, నిజం సిచ్యువేషన్. అంచేత ది ఓన్లీ బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఈజ్ ఎగ్స్, నెక్స్ట్ మదర్స్ మిల్క్ అండ్ క్యాటిల్ మిల్క్. ఇంతకన్నా గొప్ప ఉంటుంది. ఇంత చౌకగా దొరుకుతాయి ఏమైతే